ఈ కామరాజు గారు ఎక్కడున్నాడని అడుగుతా ఉన్నారు అందరూ. ఖచ్చితంగా కామరాజుకి నేను ఒకటే చెప్తా ఉన్నా, నిన్ను నమ్మి సీట్ ఇచ్చారు, నిన్ను నమ్మి చాలామంది నాయకులు కూడా నువ్వేదో ఓడబొడుస్తావని చెప్పేసి నీ వెనక నిలబడ్డారు. వాళ్ళందరికీ అండగా ఉండు కామరాజు, భయపడి పారిపోకు. ఒక ఎలక్షన్కే పారిపోతేలాగా నువ్వు ప్రజల్లో ఉండాలి. ప్రజాక్షేత్రంలో ఒక 20-30 సంవత్సరాల పాటు పోరాటం చెయ్యి. ఇంత పిరికి ఏదోని అనుకోలేదు మేము. ఒకసారి ఓడిపోతేనే పారిపోతే ఎలాగా? పోరాటం చెయ్యి, ప్రజల పక్షాన్ని నిలబడు, నిన్ను నమ్ముకున్న నాయకులుగా అండగా నిలబడు. చాలామంది నిన్ను నమ్మి సంకలు ఎగరేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకన్నా అండగా నిలబడు. నీకు ఓట్లేసిన ప్రజలుగా అండగా నిలబడాలని చెప్పేసి ఈ కామరాజు గారిని నేను కోరుకుంటున్నా. పారిపోవద్దు కామరాజు. ఒకసారి ఓడిపోతే ప్రజాక్షేత్రంలో ఇవన్నీ కామన్. నువ్వు పారిపోతే ఎలాగా? ముందుకు రా, ప్రజలతో నిలబడు, పోరాటం చేయి, మళ్ళీ గెలుపుకోవడం ప్రయత్నం చేయి తప్ప పారిపోవద్దని చెప్పేసి కామరాజుకి సలహా ఇస్తున్నా. కామరాజు వింటుంటే విను. ఖచ్చితంగా నువ్వు ప్రజల పక్షాన్ని నుండి ఈస్ట్లో నీకు ఓట్లేసిన వాళ్ళకి అండగా నిలబడాలని చెప్పేసి, ఆ నాయకులకి అండగా ఉండాలని చెప్పేసి నేను కామరాజుని కోరుతున్నా. ఛాలెంజ్ చేసుకొని రా. ఓటమి ఎరగని అన్నాడు, ఓటమి నాకు దూరం అన్నాడు కదా. ఒక ఓటమికి వెళ్ళిపోతే ఎలాగా? ఉండు కామరాజు, ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేయాలని చెప్పేసి మా కామరాజు కూడా సలహా ఇస్తున్నా. మళ్ళీ పాల్గొంటారు. వాడవాడలో కూడా ఒక పండుగ వాతావరణంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క బర్త్డే సెలబ్రేషన్ జరుగుతాయి. పేదలకి అండగా ఉండడమే లక్ష్యం, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండడమే లక్ష్యం. కాబట్టి ఎన్నో సేవా కార్యక్రమాలతో ఒక పండుగ వాతావరణంలో వచ్చే 3 రోజులు ఉంటున్నాయని చెప్పేసి మీకు తెలియజేస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఏదైతే కోరుకుంటున్నారో ఈ రాష్ట్ర ప్రజలకి సేవ చేయాలని ఎన్నో విధాలుగా ఆయన మనసులో ఉన్న కోరికలన్నింటినీ కూడా ఇవాళ ఉప ముఖ్యమంత్రిగా ఆయన చేస్తుంటే మా వంతు కూడా మేము సహకరిస్తాం. ప్రతి ఒక్క జనసేన కూడా ఆయన కోరికలు కానీ ఆయన ఆశయాల కోసం కష్టపడాలని చెప్పేసి మేమందరం కూడా డిసైడ్ అయ్యాం. కాబట్టి ఇవాళ ఒక అద్భుతమైన పరిపాలన జరుగుతుంది ఈ రాష్ట్రంలో. అందులో మేము భాగస్వామ్యమైనందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా విశాఖపట్నంలో అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా ఊపందుకుంటూ ఉన్నాయి. నిన్నే రివ్యూ మీటింగ్ కూడా అయింది. రానున్న రోజుల్లో విశాఖపట్నానికి సంబంధించి ఫ్లైఓవర్స్ కానీ, రోడ్స్ కానీ, అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, అలాగే బీచ్ రోడ్డు కానీ ఇవన్నీ కూడా అతి త్వరలోనే స్టార్ట్ అవబోతున్నాయని చెప్పేసి మీ అందరూ కూడా రైల్వే జోన్ కానీ ఇవన్నీ కూడా అతి త్వరలోనే స్టార్ట్ అయిపోతుందని చెప్పేసి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా గతంలో ఇటువంటి పరిపాలన జరిగింది. విశాఖపట్నం ప్రత్యేకంగా సంబంధించి ఇప్పుడు ఎలాగుందన్న విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఒక రాక్షస పాలన నుంచి బయటికి వచ్చి ఒక పండుగ వాతావరణంలో ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉన్నారు. ఈ రాష్ట్ర అభివృద్ధిని కోరుకుంటా ఉన్నారు. కాబట్టి ఒక అద్భుతమైన మెజార్టీ ఇచ్చి ఇవాళ ముందుకు వెళ్తూ ఉన్నాం. వాళ్ళు కోరుకున్న దానికంటే కూడా ఎక్కువగా అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటూ, రానున్న 4 రోజులు ప్రతి ఒక్క జన సైనికుడు కూడా సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ఉండాలని, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల కోసం నిత్యం కష్టపడాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ, ఇకపోతే చాలామంది మీరు అడగక ముందే చెప్తా, బీసీ గారి మీద చర్యలు తీసుకుంటున్నారా తెలియదుగా అని చాలామంది అడుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఏ విశ్వవిద్యాలయాన్ని అయితే ఆయన సర్వనాశనం చేశారో, వ్యవస్థలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థలుగా తయారు చేశాడు. ఎంతోమంది ప్రొఫెసర్స్ని ఇబ్బంది పెట్టాడు, ఎంతోమంది నాన్ టీచింగ్ స్టాఫ్ని ఇబ్బంది పెట్టాడు. ఆ దుర్మార్గుని మాత్రం వదిలేది లేదు. ఆయన మీద ఎంక్వైరీస్ పడ్డాయి. ఖచ్చితంగా చట్టపరి ఎక్కడైతే ఒక జంగిల్లాగా, అంటే కాంక్రీట్ అనడం కంటే ఐరన్తో చుట్టూ బంధించినట్టుగా చేసి ఆ బంధించినవి కూడా ఆ కటకాలన్నీ కూడా కటకటాలలో ఎప్పుడు చేరబోతున్నారా? ఎవరిని ప్రస్తుతానికైతే అలాంటి ఆలోచన అయితే మేయర్ కానీ చేసుకునే ఆలోచన అయితే ఎన్డీఏకి లేదండి. భవిష్యత్తులో కూడా ఉండదని అనుకుంటున్నా. కొంతమందిని తీసుకోవాల్సిన వరకు తీసుకున్నాం.
అవసరమైతే ఇంకా కొంతమందిని కూడా తీసుకునే ప్రయత్నం చేస్తాం. అలాగే మానవాళికి పునాది పర్యావరణం, అంటే జీవానికే. ఒక జీవరాశి బతుకుండాలంటే, అది పక్షి కానీ ప్రాణి కానీ ఏదైనా సరే బతుకుండాలంటే పర్యావరణం కావాలి. ఈ రెండు శాఖలకి ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా రావడం మనం చేసుకున్న అదృష్టం. అంటే ప్రకృతి తనను దాన్ని రక్షించుకుంటుందని ఎప్పుడు చెప్తుంటారు కదా, ఇక్కడ విధ్వంసానికి గురైన ప్రకృతి కూడా ఒక మంచి నాయకుడిని మంత్రిగా తెచ్చుకుంది. అయితే పవన్ కళ్యాణ్ గారు రిలీజ్ చేసిన ఒక దీంట్లో చూస్తే, ఒక ప్రభుత్వ కాలం 5 సంవత్సరాలు, సగటు మనిషి 67 సంవత్సరాలు బతుకుతాడు, ఉసిరి చెట్టు 70 సంవత్సరాలు బతుకుతుంది. ఉసిరి అంటే చిన్న ఉసిరి, కొండ ఉసిరి కాదు, రాసు ఉసిరి చెట్టు. అలాగే నేరేడు చెట్టు 100 సంవత్సరాలు బతుకుతుంది, చింత చెట్టు 100 సంవత్సరాలు బతుకుతుంది, వేప చెట్టు 200 సంవత్సరాలు బతుకుతుంది, రావి చెట్టు 2500 సంవత్సరాలు బతుకుతుంది. ఇలాగ ఏదో ఒక మొక్క నాటి మీరు చేయండి, నా గురించి కేకులు కోయడం కానీ లేకపోతే పటాసులు కాల్చడం కానీ వద్దు, ఏదో ఒక మొక్క నాటి భావితరాలకి ఒక పునాదిగా నిలబడి అని చెప్పి ఆయన పిలుపునిచ్చారు. నేను మొత్తం పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్నే కాకుండా ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, వీలైతే ఒక్క మొక్క రాకపోతే 10 మొక్కలు మీరు నాటి సంరక్షిస్తే ఈ రాష్ట్రం సుభిక్షం అవుతుంది, చాలా పర్యావరణంలో మార్పు వస్తుంది. ఎందుకంటే క్లైమేట్ చేంజ్ అనేది మనం అనుకున్న కోవిడ్ కంటే పెద్ద మహమ్మారి ఇప్పుడు వస్తుంది. కాబట్టి ఆ క్లైమేట్ చేంజ్లో ఏమవుతుందంటే, ఎంత వర్షం పడుతుందో తెలియదు, ఎప్పుడు పడుతుందో తెలియదు, ఎంతకాలం ఎండ కాస్తుందో తెలియదు, ఎంతవరకు కాస్తుందో తెలియదు. కాబట్టి పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత ప్రజలందరి మీద పెట్టారు పవన్ కళ్యాణ్ గారు. ముఖ్యంగా ఈ ఆయన బర్త్డే సందర్భంగా వచ్చిన 3-4 రోజుల్లో కూడా ప్రతిరోజు, ఆ ఒక్కరోజే కాకుండా వనమహోత్సవం రోజు 30వ తారీఖునే కాకుండా 29 నుంచి 2వ తారీఖు వరకు, ఆ తర్వాత కూడా వీలైనన్ని మొక్కలు నాటి వాటిని కాపాడి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ముందుకు తీసుకెళ్దాం, మన రాష్ట్రాన్ని మనం రక్షించుకుందామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.